ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశివారు ఈ అమావాస్య రోజున సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత కోడిగుడ్డుతో ఇలా చేస్తే దరిద్రమంతా పోయి వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే తులారాశివారు ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఎటువంటి పరిహారం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ పరిహారం చెయ్యడం వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి, ఆర్థికంగా ఎటువంటి పురోగతిని వారు సొంతం చేసుకుంటారు, ఈ పూర్తి అంశాలు అన్నింటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క తులారాశి వారు కొన్ని సందర్భాల్లో ఎటువంటి పరిస్థితులు మనకి వస్తూ ఉంటాయి అంటే ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మనల్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. అటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా? మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే, ముఖ్యంగా ఆర్థిక పురోగతి పొందాలి అనుకున్నా సరే, ఈ యొక్క అమావాస్య రోజు ఈ యొక్క పరిహారం చేయండి. ఖచ్చితంగా ఫలితం అనేది మీకు దక్కుతుంది. ముఖ్యంగా తులారాశి జాతకులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పరిహారం చేస్తే గనుక చక్కటి ఫలితం అనేది మీకు ఉంటుంది. అయితే కోడిగుడ్డుతో మనం ఎటువంటి పరిహారం చేయాలి అనే విషయానికి వస్తే గనుక ఈ తులారాశి జాతకులు చేయాల్సింది ఏమిటి అంటే గనుక మీరు సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఎటువంటి సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయంటే వ్యాపారంలో ఎన్ని పెట్టుబడులు పెట్టినా కానీ లాభాలు మనం ఆశించిన రీతిలో ఉండవు. భాగస్వాములతో విభేదాలు, వినియోగదారులతో గొడవలు, వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేసినా కానీ అమ్మకాల పెరుగుదల ఉండదు. ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఎన్నో రకాల సవాళ్లు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ఎంత పాజిటివ్గా ఉన్నా కానీ మీ తోటి ఉద్యోగస్తులు మీతో గొడవలకు దిగుతూ ఉంటారు. మీరు ఎంత కష్టపడ్డా కానీ పై అధికారుల ప్రశంసలు పొందడానికి ఎంత తాపత్రయపడ్డా కానీ ఫలితం మాత్రం శూన్యం. అలాగే ఆర్థిక పెరుగుదల ఉండదు, ప్రమోషన్ ఉండదు. ముఖ్యంగా అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు ఈ పరిహారాన్ని చేయవచ్చు. అయితే కొన్ని సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే డబ్బు మనకి వస్తుంది కానీ అది ఏ విధంగా ఖర్చు అయిపోతుందో కూడా మనకి అర్థం కాదు. అటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో మనకి ఉంటూ ఉంటాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ అప్పులు తీర్చే మార్గం మాత్రం మనకు కనిపించదు. అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న తులారాశి జాతకులు కోడిగుడ్డుతో ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా కోడిగుడ్డును కొన్ని రకాల పరిహారాలకి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, దిష్టిని తీయడానికి ఈ యొక్క కోడిగుడ్డును ఉపయోగిస్తూ ఉంటాం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు, అలాగే మనకి దిష్టి సోకింది అంటే గాలి సోకింది అని అనుమానం వచ్చినప్పుడు ఈ యొక్క కోడిగుడ్డును ఉపయోగించి దిష్టి తీసేస్తూ ఉంటారు. ముఖ్యంగా కోడిగుడ్డు అనేది దిష్టి దోషాలు తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ప్రత్యేకంగా ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా, ఇంకా ఇతరేతర ఏ సమస్యలతో బాధపడుతున్నా, మీ జీవితంలో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా కానీ ఈ పరిహారాన్ని ఉపయోగించి మీరు చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే గనుక 2 కోడిగుడ్లను తీసుకోండి. ఆ 2 కోడిగుడ్లు అనేవి శుభ్రంగా ఉన్నవి అంటే కొన్నిసార్లు కొంచెం పగిలినవి ఉంటాయండి. అటువంటివి కాకుండా, ఎందుకంటే ఈ పరిహారం చేసే సమయంలో అలాగే ఈ పరిహారం చేసిన తరువాత గుడ్డు అనేది పగలకూడదు. అంటే అది మన చేతిలో మాత్రం అస్సలు పగలకూడదండి. ఈ విధంగా 2 కోడిగుడ్లను మంచిగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. దానిపైన ఏం చేయాలంటే ఇంటూ మార్కును కాటుకతో వేయాల్సి ఉంటుంది. కాటుక గనుక లేకపోతే మసి కానీ నలుపు రంగు దేనితో అయినా పర్వాలేదండి.
కానీ నలుపు రంగుతో మాత్రమే ఇంటూ మార్క్ని వేయండి. ఈ విధంగా ఇంటూ మార్క్ వేసిన తరువాత మీకు వీలైతే కనుక 2 గుడ్లను ఎడమ చేతిలో పట్టుకోండి. ఒకవేళ వీలు కాకపోతే, అంటే గుడ్లు కింద పడి పగిలిపోతాయి అని అనిపిస్తే కనుక 2 చేతుల్లో పట్టుకున్నా పర్వాలేదండి. ఈ విధంగా 2 చేతుల్లో పట్టుకుని మీ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా తిరగండి. అంటే ఈ గదులన్నీ తిరిగేటప్పుడు మీ మనస్సులోని ఉన్న బాధలు అన్నీ చెప్పుకోండి. అలాగే నెగిటివ్ ఎనర్జీ మా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి, పాజిటివ్ ఎనర్జీ మా ఇంట్లోకి రావాలి, మాకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి, మాకు ఎటువంటి సమస్యలు రాకుండా మమ్మల్ని నువ్వే కాపాడు తల్లి అని ఆ లక్ష్మీదేవిని కోరుకుని మీరు ఈ గొడ్లను తీసుకుని వెళ్ళి బయటికి వచ్చేయండి. ఈ విధంగా ఇంట్లో అంతా తిరిగిన తరువాత బయటికి వచ్చిన తరువాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళకూడదండి. అంటే సాయంత్రం 6 గంటల తరువాత ఈ పరిహారం చేయండి. మీ ఇంటికి చాలా దూరంగా ఈ కోడిగుడ్లను తీసుకువెళ్ళండి. 3 బాటలు ఎక్కడైతే కలిసి ఉంటాయో అక్కడ ఈ గుడ్లను ఎవ్వరికీ కనబడకుండా పెట్టేసి రండి. ఈ విధంగా పెట్టి వచ్చిన తరువాత వారం రోజులు అటువైపు వెళ్లకుండా మీరు ఉండాలి. అంటే అటువంటి దారి ఏదైతే ఉందో దాని దగ్గర మాత్రమే పెట్టేసి రండి. అంటే మళ్ళీ ఆ దారిలో మీరు తిరగకూడదు. ఈ విధంగా 3 బాటలు ఎక్కడైతే కలిసి ఉంటాయో అక్కడ ఈ గుడ్లను పెట్టి రండి. పెట్టి వచ్చేటప్పుడు కూడా మీరు ఆ గుడ్లను పగిలేలా చూడకూడదు. అంటే పగలకుండా జాగ్రత్తగా పెట్టి రండి. ఈ విధంగా పెట్టిన తరువాత అటువైపుకు కూడా మీరు వెళ్ళకండి. ఈ విధంగా తులారాశివారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే గనుక మీ ఇంట్లో ఉన్న దోషాలు, మీ ఒంట్లో ఉన్న ప్రతికూల శక్తుల ప్రభావం, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. అయితే మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ దానికి కారణం నరదృష్టి, అలాగే నరఘోష, నకారాత్మక శక్తుల ప్రభావం. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ అయి ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో మనం ఈ విధంగా ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం. నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ విధంగా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఈ యొక్క 2 కోడిగుడ్లతో ఈ పరిహారం చేసి ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల తరువాత ఈ యొక్క పరిహారం చేసి 3 బాటలు కలిసే చోట పెట్టి రండి. మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. తులారాశివారు ఉద్యోగపరంగా మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి మీరు వెళ్తారు. రుణాలను తీర్చగలుగుతారు. అంటే అంతకుముందు పరిస్థితులు కారణంగా అప్పులు చేసిన వారు ఈ సమయంలో అప్పులను క్లియర్ చేసుకుంటారు. అలాగే మీరు ఊహించని గణనీయమైన పురోగతిని కూడా చూస్తారు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి, విద్య, ఆరోగ్యపరంగా ఇటువంటి అన్ని అంశాల్లో కూడా మీరు అనుకూల ఫలితాలనైతే చూస్తారు. అలాగే ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.